వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. బొద్దింకల దగ్గర బోర్ల పడ్డ కేంద్ర ప్రభుత్వం అనుకోవచ్చా మనం? సరే, కేంద్ర ప్రభుత్వం మొత్తాన్ని నేను ఎందుకంట కానీ ధర్మేంద్ర ప్రధాన్ అనుకుందాం. సపోజ్ ధర్మేంద్ర ప్రధాను ఇవాళ రాజీనామా చేసిండు. 20 రోజుల దాకా జంతర్ మంతర్ దగ్గర ఆగమాగం వడి చేసి మాకు ధర్మేంద్ర ప్రధాను రాజీనామా చేయాలని ఒకటే ఒక నినాదం పెట్టుకుంటూ కూర్చున్నారు. ఎట్టకేలకు ఇవాళ రాజీనామా అయితే చేసిండు. మరి ఎవరైనా పార్టీ పెద్దలు చెప్పిరా, లేకపోతే నరేంద్ర మోడీ చెప్పిరా, లేకపోతే పక్క దేశం వాళ్ళు చెప్పిరా, మరి ఏ రాష్ట్రం వాళ్ళు చెప్పిరా మనకు తెలియదు. కానీ ధర్మేంద్ర ప్రధాను ఇంకా నువ్వు కనుక లేట్ చేస్తే రానున్న రోజులల్లో జనాలు మొత్తం పొరకలు చేతులు పట్టుకుంటారు. పాత చెప్పులు కూడా చేతులు పట్టుకునే కాలం వచ్చింది. అంతో ఎంతో పాడైపోను. అక్కడక్కడ రాష్ట్రాలలో మనకు మంచి పేరు ఉన్నది. ఇక నువ్వు ఇదే పని చేసి నువ్వు ఇట్టే రాజీనామా చేయనంటే పాడైపోను, మా ఇజ్జత్ పోయే కాలం ఉంది. అయినా ఎన్ని రోజులు వెనకేసుకొస్తావు నిన్ను, ఇక నువ్వు పక్క తప్పుకోవాల్సిన బిడ్డ అన్నట్టు దెబ్బకు రాజీనామా చేసి నేను ఎవ్వరి ఒత్తిడి వల్ల నేను చేస్తలేను, నాకు నేనే చేస్తున్నా రాజీనామా. ఎంతో కొంత తప్పు అయితే జరిగింది, దానికి నేనే పెద్దమేతని కాబట్టి తప్పు నాది ఉంది కాబట్టి నేను తప్పుకుంటున్నా అని లెటర్ రాసిచ్చి రాజీనామా చేసిండట. బొద్దింకలు గెలిచినట్టేగా లెక్కకు. ఇప్పుడు చెప్పురు ఇక కొంతమంది అందభక్తులు, కొంతమంది నిన్నమన్న ఒక్కొక్క ఆయన తెలివి కల్లోళ్ళు కూడా పాడైపోను. ఎందుకు చేస్తాడు ధర్మేంద్ర ప్రధాను? ఎందుకు చేయాలి? బొద్దింకల పార్టీ వాళ్ళు మన పార్టీ వాళ్ళ అసలు మన దేశం వాళ్ళే కాదు. వాళ్ళు మొత్తం బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఎన్నడుకున్నా గెలవరు. వాళ్ళు ఏదేమన్నా అనుకొని నేను మాత్రం సపోర్టు ధర్మేంద్ర ప్రధానికే చేస్తాను కొంతమంది. ఎన్నడుకున్నా కానీ నిజం అనేది జర్రంతా లేటుగా గెలుస్తుండొచ్చు, అంతేగాని ఏదో ఒకరోజు అయితే గెలుస్తుంది కదా, గది గిదే అన్నట్టు లెక్క. బరాబరుగా ఇవాళ న్యాయం గెలిచినట్టే లెక్క. 20 రోజులు వాళ్ళది ఒకటి కోరిక. సరే, ఒకటి కాదు, 2 అనుకుంటా. ఒకటేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఇంకోటేమో ఎవరైతే నీటి పరీక్షా పత్రం లీక్ అయిన కారణంగా ఆత్మహత్యలు చేసుకురో ఆ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వాలని వాళ్ళ డిమాండు. ఇవాళ పొద్దుగాల కూడా ఆయన ఎవరైనా అజిత్ జిప్కెర బీక్పెర ఉండే ఆయన పేరు కాక్రోచ్ జనతా పార్టీ. ఆయన ఏమైనా సంప్రదింపులు చేస్తావా ఏమన్నా అంటే సంప్రదింపులు లేదు, లొటపీ లేదు, ఆసుపత్రి లేదు. మా డిమాండ్ ఒకటి, ప్రస్తుతానికైతే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేపిరి, ఆ తర్వాత చర్చలకు ఏం మాట్లాడరని చెప్పిండు. ఇక ఏగలేక నా వల్ల పాడైతలేదు. ఇక ఇప్పటికే మా ఇజ్జత పోయింది. దేశం కాదు పక్క దేశాలలో కూడా పాడైపోయిన చాలా మంది మా పైన గుడ్లు గురికాస్తున్నారు. ఏది మీ దేశాల్లో మొత్తం ఆగమాగం అవుతుంది, ఆ జంతర్ మంతర్ కాడ మొత్తం అడివై పాడవుతుంది. మా అమ్మగారిని మీరు ఏది ఆయన రాజీనామా చేపిరని చెప్పినట్టు చేపించరు. ఇంతగానే వెనకేసుకొస్తారు చెప్పురు ఆయనని. జంతర్ మంతర్ దగ్గర అన్నందాల బుల్లెట్లు అంటే కేవలం తుపాకులు ఒకటే వాడనట్టు అన్ని రకాలుగా వాడిరి. ఇక ఇంకేం వాడవన్నవరా ఆయన, మా దగ్గర ఏమి లేవు ఇంతకంటే పెద్ద అస్త్రాలు, మా అమ్మగారు నువ్వు పక్క తప్పుకో అంటే నేను ఎవరి ప్రలోభాలతోటి నేను లొంగలేదు, నేను ఎవరికి నేను భయపడతలేను, నాకు నేనే తప్పు చేసినట్టు అనుకొని నేను రాజీనామా చేస్తున్నాను అన్నాడు. సంతోషమయ్యా, నువ్వు రాజీనామా చేసినా పక్క తప్పుకున్నావు. నిన్నమన్న దాకా నిన్ను వెనకేసుకొచ్చిన వాళ్ళు అంతా ఇవాళ ముఖం ఏడబెట్టుకుంటారు, అదొక భాగం. కానీ ఇంకో విషయానికి వస్తే మరి చాలా రకాలుగా ఇప్పుడు ఏది ధర్మేంద్ర ప్రధాన్ విషయమే కాదు, దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు చాలా శాఖలల్లా గిసవంటి అవినీతి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒకే ఒక పరీక్షని 2-3 సార్లు రాపించే చరిత్ర మా తెలంగాణ రాష్ట్రంలో మా కేసీఆర్ సార్కు ఉన్నది. ఆయన కూడా గిసోని పైన చేయాలి. ఆయనే అని కాదు, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరైనా కానీ మీ అధికారం ఉన్నప్పుడు ఇసవంటి అవకతవకలు తప్పులు జరిగినప్పుడు బరాబరుగా మీరే బాధ్యత వహిస్తే మరి ఆయన మొన్ననే పాడైపోను గాడు. ఇది మన ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఆయనకి చిన్న పొరపాటు చేసి, చిన్నది కాదు పెద్ద పొరపాటు చేసినందుకు వాళ్ళు బొద్దింకలు మొత్తం వెంటబడ్డాయి. ఈ బొద్దింకలు పాడైపోను ఎక్కడ పోయినా మనెంబడి తలుతారా అనుకునే ఒక భయం ఉంటే రేపన్నాడు భారతదేశం నిజంగా కూడా సరే 100% అని చెప్పాను, కానీ ఎంతో కొంత అయితే బాగుపడుతుంది కదా. తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే దాదాపుగా ఏ శాఖలు ఏలిపెట్టినా కానీ గబ్బాసనే పాడవుతుంది. 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు ఎన్నిలో చూసినా కోట్ల రూపాయలు మొత్తం అవినీతి చేసినాడు ఒక్కడే చేస్తున్నా. ఆ అవినీతి చేస్తూని వెనకంగా ఒక లీడర్ ఉంటాడు, ఆ లీడర్ వెనకంగా ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యే వెనకంగా ఒక మినిస్టర్ ఉంటాడు, ఆ మినిస్టర్ వెనకంగా ముఖ్యమంత్రులు కూడా ఉంటారు. బరాబరుగా తప్పు చేస్తే బొద్దింకలు వచ్చి వాళ్తాయి, బొద్దింకలు వాళ్ళంటే 7 కాడికి కూగుడేర్ల కాడికెళ్ళి విడవీక్తాయి అనే ఒక భయాన్ని అయితే భారతదేశంలో పరిచయం చేసిరు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు మీకు మా మనతొలి వెలుగు ఛానల్ తరపున శుభాకాంక్షలుల్లా.